మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి వెళ్దాం. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. కీర్తనలు 22వ కీర్తన మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చూద్దాం ప్రియులారా. నా దేవా నా దేవా, నా దేవా నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా ఉన్నావు. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, 22వ కీర్తనలో ఏం చెప్పబడుతుంది? నా దేవా నా దేవా, నీవు నన్నెలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నావు. నా దేవా నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనంగా నుండుట లేదు. అయినను నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలీయులు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా వారిని రక్షించితివి. ఇక్కడ మనం ఆగుదాం ప్రియులారా. ఈ 22వ కీర్తనలో నా దేవా నా దేవా నన్నెలా చేయి విడనాడుతివి అనేటటువంటి పదము మనకు కనిపిస్తూ ఉన్నది. మరి యెషయా 53వ అధ్యాయాన్ని మనం కోరేద్దాం. యెషయా 53వ అధ్యాయానికి వెళ్దాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా ఎవరికి బయలుపరచబడెను? యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను? లేత మొక్క వలె ఎండిన భూమిలో మొలిచిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతని చూచి అపేక్షించినట్టు అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనొల్లని వాడు గాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతివి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు కలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా నుండినట్లు అతడు నోరు ఏం చేసిందమ్మా? యేసుక్రీస్తు ప్రభు వారు నోరు తెరవలేడు. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను. దినదినము చనిపోచున్నాను, యేసు క్రీస్తులో బ్రతుకుచున్నాను. వదకు తేబడినటువంటి గొర్రె పిల్లగా మౌనిగా ఉంటున్నాడు యేసుక్రీస్తు ప్రభువు. ఎట్లా ఉంటున్నాడమ్మా?
వదకు తేబడినటువంటి గొర్రెపిల్ల మౌనంగా ఏ విధంగా అయితే ఉందో అలాగునే మౌనంగా ఉన్నాడు. ఏమేం భరించుకున్నాడు? మన వ్యసనములను భరించాడు, మన పాపములను భరించాడు, మన దోషములను భరించాడు. మన నిమిత్తం ఆయన మరణానికి సిద్ధపడి ఉంటున్నాడు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నేటి దిన మనం నేర్చుకోబోయే అంశం ఏమిటి అంటే సమాప్తము. సిలువపై నెరవేరిన 14 కార్యముల గురించి కొన్ని విషయాలను మనము క్లుప్తంగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఎందుకు ఈ మాటల్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేద్దాం పిల్లలు. మనం ఆలోచన చేద్దాం. ఎందుకు ఈ మాటల ద్వారా మనం జ్ఞాపకం చేసుకోవాలి? ఎందుకొరకు ఆయన వదకు తేబడిన గొర్రె పిల్లగా మౌని అయి ఉంటున్నాడు? ఎందుకొరకు అయి ఉన్నాడమ్మా? మన పాపం, మన దోషంలో కొరకు. మరి మళ్ళీ ఇప్పుడు పాపం చేయొచ్చా చేయకూడదా? మరి చేస్తున్నామా చేయడం లేదా? చేస్తున్నాం. అంటే అర్థం ఏమిటి? ఆనాడు ఇశ్రాయేలీయులు యేసు ప్రభువును నమ్మలే. యూదా ఇస్కరియోతు యేసు ప్రభువును అమ్మినాడు. మనం కూడా ఇప్పుడు ఏం చేస్తున్నాము? మన కొరకు వచ్చిండు యేసు ప్రభు అని తెలుసు మనకు. మన పాపముల నిమిత్తమైన వచ్చిండని తెలుసు, మనల్ని ప్రేమించిండని తెలుసు, మనల్ని క్షమించిండని తెలుసు, మన పాపముల నిమిత్తం ఆయన శిక్షింపబడిండని తెలుసు. కానీ మళ్ళీ మనం ఏం చేస్తాము? పాపములోనే ఇష్టంగా తిరుగులాడుతూ ఉంటాం. అది దేవునికి ఇష్టమైనటువంటిది కాదు అనేటటువంటి దేవుని వాక్యం తెలియపరుస్తుంది. ఎందుకంటే ఆయన మరణము వ్యర్థం కాకూడదు. ఆయన వచ్చినటువంటి కారణము వ్యర్థము కాకూడదు. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను వహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమములను అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడను. అంటే మళ్ళీ మన అతిక్రమములను బట్టి ఆయన గాయపరచబడడానికి అవకాశం ఉందా? లేదు. కాబట్టి నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని వాక్యం చేత ఆలోచన చేయగలిగినటువంటి వారిగా మనం ఉండి పాపం జోలికి వెళ్లకుండా జీవించేటటువంటి వారిగా ఉండాలి. మళ్ళీ చూద్దాం, యెషయాకి మళ్ళీ వద్దాం 22కు, కీర్తనలు 22కు మళ్ళీ వద్దాం దేవుని చిత్తమైతే. 24వ అధ్యాయం లూకాసు వార్తకు వెళ్దాం. లూకాసు వార్త 24కు వెళ్దాం. ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి ఆదివారమున తెల్లవారుచుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి వద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండడం చూచి లోపలికి వెళ్ళింది. గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఇద్దరు గూర్చి వారికి ఏమీ తోచక ఉండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలవబడి వారు భయపడి మోకములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో ఏమై ఉన్నాడమ్మా? ఇప్పుడు యేసు ప్రభు సజీవుడై ఉన్నాడు. ఆయన చనిపోతాడని సంగతి తెలుసు. 3వ రోజు ఆయన లేపబడతాడు అనేటటువంటి సంగతి మనకు తెలుసు. మళ్ళీ ఆ స్త్రీలు వీళ్ళు ఏం చేస్తున్నారు? మృతుల్లో వెతుకుతూ ఉన్నారు. మరి అక్కడ మాట్లాడుతున్నటువంటి మాటను మనం చూసినప్పుడు సజీవుడైనటువంటి చదువుతలే అన్నమాట
వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు సజీవుడైన వారిని మీరెందుకు మృతులలో వెతుకుతున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన ఇంకా గలిలయలో ఉండినప్పుడు మనుష్య కుమారుడు పాపిష్ఠులైన మనుషుల చేతికి అప్పగింపబడి సిలువ వేయబడి 3వ దినమందున లేవవలసి ఉన్నదని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకం ఉంచుకొని చేసుకొనుడని వారితో అనేది. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆయన ముందే చెప్పాడు. ఏమని చెప్పిండు? ఈ ఆలయాన్ని మీరు పడగొట్టండి, 3 రోజుల్లో లేపుతాను అని. అతను ఆశ్చర్యపోయారు. ఇశ్రాయేలీలు, యూదులు అందరూ ఆశ్చర్యపోయారు. ఏమని? దేవాలయం కట్టడానికి సంవత్సరాలు పట్టిందే, ఈయన అంటున్నాడు ఈ దేవాలయాన్ని పడగొట్టండి 3 రోజుల్లో లేపుతానని చెప్పి అన్నాడు. కానీ ఇంతకు ముందు మనం పాట పాడుకున్నాం కదా. ఏం పాట? నీ మందిరమై నేనుండగా నీకు దేహంపే కదా ఆలయము. ఎందుకు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు తన దేహం గురించినటువంటి ఆలయాన్ని గురించి సెలవిచ్చి ఉంటున్నాడు. తాను చనిపోతాను, 3వ రోజు లేస్తాను అనేటటువంటి విషయాన్ని ముందుగానే చెప్పి ఉంటున్నాడు. 25వ వచనాన్ని చూద్దాం ప్రియులా. అందుకాయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మిన మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట ఆగత్యము కాదా అని వారితో చెప్పి మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో నన్ను తన్ను గురించిన వచనములు భావము వారికి తెలిపెను. ఇంతలో తాము వెలుచున్న గ్రామము దగ్గరకు వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళునట్లు అగపడగా వారు సాయంకాలం కావచ్చినది, రొద్దు కురుక్కినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి గనక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళెను. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను మనం ఆలోచన చేయాల్సింది ఏమిటి అని అంటే, దేవుని ధ్యానంలో మనం ఉండాలి, దేవుని వాక్య భాగంలో మనం ఉండాలి. కాబట్టి ఎప్పుడు మనము తప్పిపోకూడదు, ఎప్పుడు మనము తప్పిపోవద్దు. ఆయన మన నిమిత్తము మరణం పొందిండు, ప్రవచనాలు చెప్పబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు, ప్రవచనాలు చెప్పబడ్డాయి. మన నిమిత్తం ఆయన మరణం పొందుతాడు, ప్రవచనాలు చెప్పబడ్డాయి. మన పాపములన్నీ క్షమించబడతాయి. ముందుగానే ప్రవచనాలు చెప్పబడ్డాయి. ధర్మశాస్త్రం అంతా కూడా నెరవేర్చబడుతుంది అని చెప్పి సెలవుపడ్డది. మరి యేసుక్రీస్తు ప్రభు వారి గురించి అన్ని విషయాలను క్లుప్తంగా చెప్పబడ్డది. 44వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 44 నుంచి 49 వరకు చూద్దాం. అంతటా ఆయన మోషే ధర్మశాస్త్రంలోను ప్రవక్తల గ్రంథములోను కీర్తనలోను నన్ను గూర్చి రాయబడినవన్నీ నెరవేరవలెనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో చెప్పాను. అప్పుడు వారు లేఖనములు గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరచి క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతులలో నుండి లేచెననియు యెరూషలేము మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనసు పాప క్షమాపణ ప్రకటింపబడననియు రాయబడి ఉన్నది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదికి పంపుతున్నాను. మీరు పై నుండి శక్తి పొందు వరకు పట్టణములలో నిలిచి ఉండుడని వారితో చెప్పాను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ప్రవచనాలు చెప్పబడ్డాయి, ప్రవక్తలు చెప్పబడ్డారు.
చెప్పారు. ఏమని అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాక, అలాగనే ఆయన ఏ విధంగా ముగిస్తాడనేటటువంటి విషయాన్ని, సమాప్తం చేస్తాడనేటటువంటి విషయాన్ని దేవుని లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉంటున్నాయి. యోహాను సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల వరకు చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 19వ అధ్యాయం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను చిరకతో నిండి ఉన్న యొక్క పాత్ర అక్కడ పెట్టి ఉండెను గనక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించి యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, తాను ఎప్పుడైతే ఆ చిరకను పుచ్చుకున్నాడో ఆ తర్వాత పలికినటువంటి మాట ఏమిటి? యేసు ఆ చిరకను పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను తండ్రికి అప్పగించాను. తండ్రి చెంత చేరేదారి యేసన్నా, యేసుగాక వేరే దిక్కు లేదన్నా. తండ్రి చెంత చేరేదారి యేసన్నా, యేసుగాక వేరే దిక్కు లేదన్నా. శరణం ఏడన్నా, స్తోత్రం పాడన్నా, శరణం వేడన్నా, స్తోత్రం పాడన్నా. తండ్రికి తన ఆత్మను ఏం చేసాడు యేసుక్రీస్తు ప్రభు వారు? తల వంచి అప్పగించుకున్నాడు. తల వంచి అప్పగించుకున్నాడు. మరి మనందరి నిమిత్తం అప్పగించుకున్నాడు. మనందరి నిమిత్తం ప్రాణాన్ని ఇచ్చాడు. మనందరి నిమిత్తము కొరడా దెబ్బతిన్నాడు. మనందరి నిమిత్తము అవమానపరచబడ్డాడు. మనందరి నిమిత్తము ముళ్ళ కిరీటాన్ని ధరించుకున్నాడు. మనందరి నిమిత్తము ఆయన పాపాన్ని మోసుకొని వదకు తేబడిన గొర్రె పిల్లగా మౌనిగా ఉండి మన పాపములను మోసుకొని పోయినప్పటికీ ఇప్పటికీ నీవు నేను నాలో మాలో మనలో ఎవరిలో మార్పు జరగకపోతే, మారు మనసు పొందకపోతే, మార్పు అనేటటువంటిది నీలో నాలో ఇంకా రాకపోతే, క్రీస్తు గురించినటువంటి వర్తమానాలు ఇంకా మనకు అర్థం కాకపోతే, పరిశుద్ధ గ్రంథం నీ దగ్గర నా దగ్గర ఉండి కూడా ఇంకా చదవలేకపోతే మరి ఏమిటి మన అర్థము? క్రీస్తు శ్రమలు ఏమన్నా వ్యర్థం కావడానికి నీవు నేను ఆలోచిస్తూ ఉంటున్నామా? ఆనాడు ఇశ్రాయేలీలు నమ్మలేదు యేసు ప్రభు అని. ఆయన తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిండు మెస్సయ్య అని నమ్మలేదు వాళ్ళు. ఈరోజు వచ్చిండు అనేటటువంటి సంగతి తెలిసి కూడా నీవు నేను నమ్మలేకపోతూ ఉంటున్నామా? ఆనాడు యూదా ఇస్కరియోతు యేసు ప్రభువాన్ని 33 నాణ్యాలకు అమ్ముకున్నట్టుగా దేవుని వాక్యం మన దగ్గరనే పెట్టుకొని, దేవుని మాటలు మన దగ్గరనే పెట్టుకొని మరి ఇంకా ఆయనను నమ్మలేక ఇంకా ఆయనను మోసగిస్తూ ఉంటున్నామా? యేసు గొర్రె పిల్లను నేను, వరకు తేబడిన గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను నేను, వరకు తేబడిన గొర్రె పిల్లను, దిన దినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. దిన దినము చనిపోవుచున్నాను, యేసుక్రీస్తులో బ్రతుకుచున్నాను. యేసు గొర్రె పిల్లను నేను, వదకు తేబడిన గొర్రె పిల్లను, నా తలపై ముళ్ళు గుచ్చబడినవి, నా తలంపులు ఏడుస్తున్నవి, నా మోమున ఉమ్మి వేయబడినది, నా చూపులు తల్లడిల్లుచున్నవి.
సంకెళ్ళు పడినవి, నా రాతలు చెరిగిపోచున్నవి, నా కాళ్ళకు మేకులు దిగబడినవి, నా నడకలు రక్త సిద్ధమైనవి. యేసు గొర్రె పిల్లను నేను, వదకుతే పడిన గొర్రె పిల్లను. మనమందరం కూడా వాక్యాన్ని చూస్తున్నాం, వాక్యాన్ని చేతులతో తాకుతూ ఉంటున్నాం, వాక్యాన్ని చదువుతూ ఉంటున్నాం, వాక్యం దేవుడై ఉన్నాడని నమ్ముతూ ఉంటున్నాం. కానీ ఇంకా నీ జీవితంలో, నా జీవితంలో పాపమైనటువంటి మరకలు మనం తుడిచేసుకోకపోతే మనకు ఏమి ప్రయోజనము లేదు అనేటటువంటిది ప్రియులారా మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిందిగా ప్రభువు నామమున మనవి చేస్తూ ఉంటున్నాం. దేవుని వాక్యంలో ఒక పొల్లైన ఒక సున్నానం తప్పిపోదు. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేకమైనటువంటి ప్రవచనాలు చెప్పబడినట్టుగా, ప్రవక్తలు చెప్పబడినట్టుగా, లేఖనాలు రాయబడినట్టుగా యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చాడు. ఆయన పనిని పూర్తి చేశాడు. తల వచ్చి తండ్రికి తన ఆత్మను అప్పగించుతున్నాడు. మరి మనమేమో ఏదో గొప్ప సాధించాములే అన్నట్టుగా తల ఎత్తుకొని తిరుగులాడుతూ ఉంటున్నాం. పాపంలోనే ఉండి పశ్చాత్తాపం పొందకుండా ఇంకా తల ఇలా ఎత్తుకొని తిరుగుతూ ఉంటున్నాం. పాపంలోనే ఉండి ఓ ప్రియుడా, ఓ ప్రియురాలా, ఓ సహోదరి సహోదరుడా, ఇలా ఈ వాక్యమందు నీవు నేను ఆలోచన చేయగలిగినటువంటి ఆలోచన మనం చేయాలి. ప్రియులా, దేవుని వాక్యాన్ని ఒక పొల్లు కూడా తప్పిపోవడానికి వీలు లేదు. కాబట్టి ప్రవచనాలు చెప్పబడినట్టుగా నీ నా జీవితంలో నెరవేరాల్సిందిగా మరి దేవుని ఆశయం ఉంటున్నది, దేవుని ఆలోచన ఉంటున్నది. పేతురు మొదటి పత్రిక 11వ అధ్యాయాన్ని చూద్దాం ప్రియులా. 11వ వచనం, మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. 10-11 కలుసుకొని ఉంటుంది. మీకు కలుగు ఆ కృపను గురించి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి, వాటి తరువాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించవచ్చునో దాన్ని విచారించి పరిశోధించి. చూడండి ప్రియమైనటువంటి వారు పరిశోధించి పరిశీలన చేస్తూ వచ్చారు. మరి నీవు నేను ఏం చేస్తూ ఉంటున్నా? మరి నిజంగానే పరిశోధిస్తూ ఉన్నామా? నిజంగానే పరిశీలన చేస్తూ ఉంటున్నామా? ఆత్మ సాక్షిగా ఏమన్నా ఆలోచన చేస్తూ ఉన్నామా? మనస్సాక్షిని శుద్ధీకరణ చేసుకుంటూ ఉంటున్నామా? మన పాపములను మనం ఒప్పుకుంటూ ఉన్నామా? లేదా ఒడిలో నిప్పును పెట్టుకొని తిరుగుతూ ఉంటున్నామా? జాగ్రత్త ప్రియులారా, దేవుని వాక్యము నిరార్థకం కానేరదు. మానవుడు ఈరోజు ఉంటాడు, రేపు లేకుంటాడు. కానీ మానవుని తప్పిదనములు తీర్పులోకి వచ్చినప్పుడు మహాభయంకరంగా ఉంటగనేటటువంటి జ్ఞాపకం ఉంచుకోవాలి. ప్రాణం ఉండగానే ప్రభువు నమ్ముకోవాలి, పాపాన్ని ఒప్పుకోవాలి, యేసు ప్రభువుని ఒప్పుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే పాపాన్ని క్షమాపణ కోరుకుంటామో మరి దేవుడు పంపినటువంటి చిత్తాన్ని మనం నెరవేర్చినటువంటి వారిగా ఉంటాం. పేతురు మొదటి పత్రిక 3వ అధ్యాయం 8 నుంచి కొన్ని వచనాలని మనం చూద్దాం. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణ చిత్తులను వినయ మనస్కులై ఉండు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గనక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మనం ఏం చేయాలమ్మా? దీవించబడడానికి వచ్చినాం ఈ లోకంలో.
శాపన తెచ్చుకోవడానికి మనం రాలే. తుదకు మీరందరూ ఏక మనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాల్పడి సహోదర ప్రేమ గలవారై కరుణ చిత్తులను వినయ మనస్కులై ఉండు. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపట మాటలు చెప్పకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను. సమాధానమును వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి గాని ప్రభువు ముఖము కీడు చేయి వారికి విరోధముగా ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు నా జీవితంలో కూడా చాలా